వెల్కమ్ బ్యాక్. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం తారస్థాయికి చేరింది. అగ్రనేతలంతా ఓరుగల్లు మహానగరంలో హోరెత్తిస్తున్నారు. అధికార పార్టీతో సహా అన్ని పార్టీలు రోడ్ షోలతో ఊదరగొట్టేస్తున్నాయి. ఓరుగల్లులో కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. రాష్ట్ర నేతలు మొదలుకుని వివిధ జిల్లా నేతలు, స్థానిక నాయకులు, కార్యకర్తలు నగర వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు. ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నారు నేతలు. గ్రేటర్ వరంగల్లోని 58వ డివిజన్లో రోడ్ల మీద నగర జనం కంటే కూడా వివిధ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలే ఎక్కువగా పార్టీల జెండాలతో దర్శనమిస్తున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన అగ్రనేతలు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి హరీష్, మహమ్మద్ అలీ, జోగు రామన్న, స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీలు ప్రచారంలో డివిజన్ల వారీగా రోడ్ షోలు చేస్తూ నగర జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. నగరంలోని పలు ప్రధాన జంక్షన్లలో పార్టీ జెండాలు, ప్లకార్డులు, ప్రసంగాలతో ప్రచారం వేడి పుట్టిస్తూ ముందుకు సాగుతున్నారు. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు అధికార పార్టీ సీనియర్లు సలహాలు, సూచనలు చేస్తూ జనంలోకి వెళ్లి ఓట్లను ఎలా రాబట్టుకోవాలో పదే పదే చెప్తూ అభ్యర్థులను విరామం లేకుండా గల్లీ గల్లీ తిప్పుతున్నారు. డివిజన్లో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడానికి వీలవుతుందనే ఒక ఆలోచనతో ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి టీఆర్ఎస్ అభ్యర్థులకు కారు గుర్తుకు ఓటేయాలనే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా మనకు కనిపిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ సైతం అదే స్పీడ్ను కొనసాగిస్తూ అగ్రనాయకులను ప్రచార బరిలోకి దింపింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, సర్వే సత్యనారాయణతో పాటు జిల్లా కాంగ్రెస్ నేతలు అభ్యర్థులను వెంటబెట్టుకుని ప్రచార రథాలతో నగర వీధుల్లో కలియదిరుగుతున్నారు. ఈ రోజు మా మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ మరోమారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ప్రజల్ని మోసం చేయడానికి, ఓటర్లని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్న విషయం మనం గమనించాలి. టీడీపీ సైతం కూడా ప్రచారంలో దూసుకెళ్తోంది. ఎల్ రమణ, రేవంత్ రెడ్డి, గరికపాటి రామ్మోహన్ రావు ప్రచారంలో పాల్గొని టీఆర్ఎస్ పార్టీపై విమర్శల వర్షం కురిపిస్తూనే టీడీపీకి ఓట్లేయాలంటూ నగర ఓటర్లను కోరుతున్నారు. 60 నెలల కోసం ఎన్నికైన చంద్రశేఖరరావు గారికి 22 నెలల కాలం అయిపోయింది. 10 నెలలు ఎన్నికలే, ఇక నికరంగా మిగిలింది 25 నెలలు. ఈ 20 నెలల ఏమి చేయములు 25 నెలల అన్ని చేస్తా అంటే నమ్మాల్సిన అవసరం ఉందా? బీజేపీ నుంచి ప్రచారంలో దిగిన కిషన్ రెడ్డి నేతలను కూడగట్టుకుని వివిధ డివిజన్లలో హోరెత్తిస్తున్నారు. పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో ఓరుగల్లు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేతలంతా నువ్వా నేనా అన్న రీతిలో అహర్నిశలు కంటి మీద కునుకు లేకుండా ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు.